పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదండి. గతంలో మీకు ఇక్కడ చాలా సమస్యల గురించి చెప్పారు. అభివృద్ధి ఎలా చేస్తున్నారు సార్? ఈ 10 నెలల్లో ఏమైనా కనిపించింది అభివృద్ధి? తేడా వచ్చిందండి, బాగుందండి. అంటే ఏం చూసారు సార్ మీరు మెయిన్ గా? నేను రోడ్లు బాగుపడ్డాను. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ రోడ్లు కూడా ఒక 1/2 మీటర్ రోడ్డు కూడా ఎక్కడ వేయలేదు. ఈ 5 సంవత్సరాలు రోడ్లన్నీ ఏపీ రోడ్లు, దాంతో పాటు పిఠాపురం రోడ్లన్నీ కూడా పిఠాపురం సర్వర్ రోడ్లన్నీ వేసారు. బాగుంది. అయితే ఇంకా అభివృద్ధి ఇంకా జరగాల. అంటే మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు రోడ్ల గురించి చెప్పారు. అంటే రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. వాటి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది టెంపుల్ వర్క్ అండి, చేస్తా అంటున్నారండి. నెక్స్ట్ ఇప్పుడు టెంపుల్ పాతకాయలో చాలా సమస్యలు ఉన్నాయండి, అవన్నీ చేస్తా అన్నారు. ఇప్పుడు పాతకాయకి చాలా సమస్యలు ఉన్నాయండి. వాటర్ ప్రాబ్లం కానీ, బాత్రూమ్స్ కానీ, వచ్చిన టూరిస్టులకు బాత్రూమ్స్ అది సరిగా లేవండి. మినరల్ వాటర్ తెలియదు, ఆ సమస్యలు ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టి వచ్చిన టూరిస్టులకి ఎక్కువ పిఠాపురం అంటే చిన్న కాశీతో సమానం. దక్షిణ కాశీ అంటారు, చిన్న కాశీ అంటారు. వచ్చిన వాళ్ళకి బాత్రూమ్స్ చాలా మంది అడుగుతున్నారండి. బాత్రూమ్స్ తర్వాత మినరల్ వాటర్ తాగడానికి లేదు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చేది సమ్మర్ అండి. ఇప్పుడు మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే టూరిస్టులకు వచ్చిన వాళ్ళకి బాత్రూమ్స్ మెయిన్, మినరల్ వాటర్ తాగడానికి ఉండడానికి, తినడానికి, తాగడానికి అన్ని విధాలుగా సదుపాయాలు కావాలంట. అది సదుపాయాలు వస్తే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుంది. గతంతో పోల్చితే కొంచెం బెటర్ గా ఉంది అనిపించింది. అంటే 5 ఏళ్లలో జరగలేంది ఒక 10 నెలల్లో ఏమైనా చూపించగలిగారు? మారిందండి. ఇప్పుడు మీరు ఒక ఆటో డ్రైవర్ కదా, చాలా మంది మేము మీకులా మాట్లాడుతుంటే చెప్పేది ఏంటంటే సామర్లకోట పిఠాపురం రోడ్డు అనేది ఇప్పుడు వేసారు, గతంలో చాలా మంది రోడ్లో చనిపోయారు అన్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? చాలా మంది ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మిస్టేక్ బైక్ సైజ్ జారిపోవడం, చిన్న దెబ్బలు తాగడం, చనిపోవడం వరకు అది మన వాస్తవం అని తెలియదు మనకి. పడిపోవడం, దెబ్బలు తాగడం జరిగింది. అంటే కొంచెం ప్రమాదకరంగా ఉండేది. నైట్ టైమ్ వేరే అవుట్ ఆఫ్ వేరే నుంచి వచ్చిన వాళ్ళు సామర్లకోట వెళ్తాం, నైట్ టైమ్స్ పెద్ద బంట కోతులు పడిపోవడం అది జరిగింది, అది వాస్తవం. ఇప్పుడు రోడ్ వేసారా? రోడ్డు బాగుందండి. సామర్లకోట రోడ్డు ఇప్పుడు 8 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఎవరో రోడ్ వేయలేదు, సామర్లకోట రోడ్ వేసారు. మాకు ఆటో వాళ్ళకి బాగుందండి. రోడ్లు వేయడం వల్ల మాకు మెయింటెనెన్స్ తక్కువ, లేదంటే మెయింటెనెన్స్ ఆటో రిపేర్ చాలా ఎక్కువైపోయిందండి. ఒక ఆటో కార్మికుడిగా మీరు మీ ఎమ్మెల్యే గారు అంటే డిప్యూటీ సీఎం గారిని మీరు ఏం అడగాలనుకుంటున్నారు? మా ఊరు నా చిన్నప్పటి నుంచి అలా ఉందండి. ఇప్పుడైనా మార్పు జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. డ్రైనేజ్ కానీ, మన తాగే వాటర్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి పిఠాపురం. అంటే రాజకీయ పరంగా కాదు, ఆయన అంటే మాకు పిఠాపురం చేయవలసిన దాని గురించి మాట్లాడుతున్నాను. అది ఖచ్చితంగా నమ్మకం చేస్తారండి. మెయిన్ వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, ఊళ్ళో పారిశుద్ధ్యం కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు. ఇంకా వేగవంతంగా చేసి మా పిఠాపురాన్ని ఒక టూరిజం ప్లేస్ లాగా తయారు చేయాలని నా కోరిక, మా అందరి కోరిక.